నమస్తే వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వైఎస్ఆర్పీ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా మాట్లాడుతూ 23వ డివిజన్ నాగరాజపేట సంతకాల సేకరణ. ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేసింది లేదు. కనీసం విడికిరి కాలేజీలు వస్తే తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. కానీ వీళ్లకు అంగు ఆర్ బాటల్ తప్ప మరి ఏమీ లేదు వారు వాపోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వద్దు అన్న ముఖ్యమంత్రిని వీరిని చూశాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమించి పేద విద్యార్థులు చదువుకోవాలని ఉద్దేశంతోటి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వద్దు అని చెప్పినటువంటి ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అంజద్ భాషా అన్నారు. మరి ఆయా ప్రాంతాల్లో మరి ఆ హాస్పిటల్స్ ద్వారా ఉచితంగా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేస్తున్నాడు అంటే మా కాడ డబ్బులు లేవు, మేము ఈ కాలేజీలను కట్టలేము, ఈ హాస్పిటల్స్ని కట్టలేమని చెప్పి మరి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి ఎక్కడైనా ప్రభుత్వం యొక్క బాధ్యత మరి ఆ మెరుగైన వైద్యం ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మరి ఆ బాధ్యత కూడా తీసుకోకుండా ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ దారదత్తం చేస్తూ ఉంది. మరి ఈరోజు అపోలో లాంటి మరి అలాంటి కార్పొరేట్ సంస్థలతో ఆ కాలేజీని తీసుకుంటే వాళ్ళు ఏమైనా ప్రజలకు వైద్యం అందిస్తారా ఉచితంగా? మరి వాళ్ళు ఏదైనా సీట్లు ప్రభుత్వ ఫీజులకు వాళ్ళు విద్యార్థులకు సీట్లు ఇస్తారా? మరి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, విద్యకు వ్యాపారం చేసుకుంటారు, వైద్యానికి వ్యాపారం చేసుకుంటారు. మరి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరసిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఆపాలి అనే ఆలోచనని మరి ఈరోజు ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ప్రజల తీసుకెళ్ళి కోటి సంతకాల సేకరణ చేసి మరి గవర్నర్ గారిని కలిసి ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ మరి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి అని చెప్పి ఈరోజు గారి అడుగులో మనమందరం కూడా అడుగులు వేసి మరి ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు రచ్చబండ కార్యక్రమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజలే ఈరోజు రచ్చబండ కార్యక్రమాలు పెడితే వాళ్ళందరూ కూడా వచ్చి మేము సంతకాలు పెడతామని చెప్పి మహిళలు సైతం మేము కూడా మీతో పాటు మేము సంతకాలు పెడతామని చెప్పి పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి సంతకాలు పెట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. అలా ఒకటే నేను ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి చెప్తున్నా, మరి ఈరోజు మీ కాడ అంగు ఆర్భాటాలకు డబ్బులున్నాయి, మరి ఈరోజు మునిగిపోయే రాజధానికి మీ కాడ డబ్బులున్నాయి. మరి ఎంత దారుణం అంటే మునిగిపోతుంది అని చెప్పి తెలిసి కూడా మరి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కేవలం నీళ్లు తోడేదాని కోసం ఈ 16 నెలల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు నువ్వు, కేవలం నీళ్లు తోడేదాని కోసం. ఇప్పటి వరకు ఒక్క ఇటుక పిల్ల పెట్టలే అక్కడ. కేవలం ఇప్పుడు ఈ 16 నెలల వరకు కూడా నీళ్లు తోడుకుంటూనే ఉన్నాడు.